కార్తీక మాస వనభోజనాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మాజీ మంత్రి విజయవాడ పడమటి ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. కార్తీక మాస కమ్మ వనభోజనాలను పురస్కరించుకొని నందికొట్కూరు రోడ్లోని కాకతీయ కమ్మ సంఘ కళ్యాణ మండపంలో జరిగిన కార్తీక వనభోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజన చౌదరి మాట్లాడుతూ సంఘాలు పేదవారికి విద్యా వైద్య ఉపాధి రంగాల్లో సహకారాన్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు కమ్మ కృష్ణమోహన్ మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటేనే సంఘం బలపడుతుందని అన్నారు. పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాలు పనిచేయాలని అన్నారు. ఏపీ కమ్మ సేవ సమైక్య జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారి అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారి విద్యా అభివృద్ధికి సహకరించాలి అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లయన్ డాక్టర్ రాయపటి శ్రీనివాస్ వివరించారు. డాక్టర్ కృష్ణమోహన్ వనభోజనాలు కమ్మవారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ఈ భోజనాలకి అందరూ ఇచ్చేసి ఈ సభ జయప్రదం చేసి కడుపారా భోజేసి వెళ్ళినందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇక మీదట కూడా అందిస్తారని కోరుకుంటూ మీ కార్యవర్గ సభ్య అధ్యక్షుడిగా కర్నూలు జిల్లా కార్తీక వనభోజన మహోత్సవానికి చేసిన అందరికీ కమ్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మేము పిలవంగానే ఎక్కడో ఢిల్లీలో పని ఉంటే కూడా మా కోసం వచ్చిన సుజనా చౌదరి గారికి, అలాగే మా ఏపీ కమ్మ సమైక్య సెక్రటరీ అయిన వెంకట్రావు గారికి, అలాగే రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం అందరికీ కమిటీ గారికి, మరియు మా కర్నూలు జిల్లా కమ్మ సంఘం కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాకు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది మా ప్రభుత్వం, ఇది మేము ఎన్నుకున్న ప్రభుత్వానికి నుంచి మేము విమర్శించడం కూడా అది అశాశ్వతం అవుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేమే పరిష్కరించుకొని ముందుకు పోయి మా యొక్క ఇది ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ముందు